ఈ రోజే ఒక డెలివరీ చేశాను. ముందు 2 ఆపరేషన్స్. యాక్చువల్గా తనకి ఏమైందంటే ఇన్సిషనల్ హెర్నియా అంటారు. అంటే కడుపు కండరాలంతా లూజ్ అయిపోయి ఓపెన్ అయిపోతాయి హెర్నియా. ఇప్పుడు మళ్ళీ 3rd ప్రెగ్నెన్సీ. ముందు 2 సర్జరీస్ అయినాయి, మళ్ళీ ఇప్పుడు 3rd ప్రెగ్నెన్సీ, హెర్నియా కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ. అయితే దీని గురించి కొంచెం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఇది ఎందుకు వస్తుంది అసలు? హెర్నియా, ఇన్సిషనల్ హెర్నియా అనేది ఎందుకు వస్తుంది? ఇన్సిషన్ అంటే ఏంటి? మనం ఆపరేషన్ అప్పుడు చేసే కడుపు మీద కట్ చేస్తాం కదా, దాన్ని ఇన్సిషన్ అంటారు అనమాట. ఇది ఎందుకు వస్తుంది అంటే, మామూలుగా చాలా మంది డెలివరీ తర్వాత స్త్రీలు రెస్ట్ తీసుకోకుండా పనిచేస్తారండి. అది చాలా చాలా తప్పు. దానివల్ల ఫ్యూచర్ కాంప్లికేషన్స్ చాలా వస్తాయి. డెలివరీ అయిన తర్వాత ఏముంది, బాగానే ఉన్నావు కదా, లేవు, నడువు, పని చెయ్యి అని ఇంట్లో లేదంటే ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం వల్ల కొంతమంది డెలివరీ అయినాక నెలలోపే పనిలో దిగారనుకోండి, హెవీ వర్క్ చేయడము, బరువులు ఎత్తడము, లేదంటే కొంతమందికి ఏంటంటే కంటిన్యూస్గా కాఫ్, దగ్గు అలాంటివి ఉన్నప్పుడు, లేదంటే మలబద్ధకం ఉన్నప్పుడు, ఏ కండిషన్స్ వల్ల అయితే కడుపు కండరాల మీద ఒత్తిడి పడుతుందో ఆ కండిషన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా అవి మానక ముందే, అంటే ఆపరేషన్ అయినప్పుడు పచ్చిగా ఉంటాయి కదా కుట్లు లోపల, అవి మానక ముందే లోపల నుంచి ప్రెషర్ పెరగడం వల్ల అది ఓపెన్ అప్ అయిపోద్ది అనమాట. అది హెర్నియా అంటారు దాన్ని, ఇన్సిషనల్ హెర్నియా. సో ఇది ఏంటంటే కాంప్లికేటెడే, కానీ దాన్ని చిన్న జాగ్రత్తతో నివారించుకోవచ్చు. అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సిజేరియన్ అయిన స్త్రీలు ఎవరైనా కానీ 3 నెలల వరకు హెవీ వర్క్ చేయొద్దు. అంటే హెవీ వర్క్ చేయొద్దు అన్నది కదా మేడం అని చెప్పేసి పడుకొని ఉండడం కాదు. సింపుల్గా వాకింగ్ చేసుకోండి, ఈ కుర్చీ మీద కూర్చొని చేసే పనులు, నిలబడి చేసుకునే పనులు అవి చేసుకోవచ్చు. కానీ హెవీ ఎక్సర్సైజెస్, కడుపుకు సంబంధించిన అబ్డామినల్ ఎక్సర్సైజెస్ మాత్రం 3 months వరకు చేయకూడదు. అండ్ 3 months వరకు కూడా, అంటే ఆఫ్టర్ 15 days ఆఫ్ డెలివరీ, 15 రోజులు అయిన తర్వాత అబ్డామినల్ బెల్ట్ ఉంటుంది కడుపు కండరాలకి సపోర్ట్ చేసేది, అది కనీసం 3 months వరకు పెట్టుకోవాలి. సో ఈ జాగ్రత్తలన్నీ పాటించుకోండి, ఫ్యూచర్ కాంప్లికేషన్స్ రాకుండా. ఏముందిలే ఇప్పుడు చేసేద్దాము, బాగానే ఉన్నాం కదా, బలంగానే ఉన్నాం కదా అనిపిస్తుంది, కానీ ఒకసారి మీ ఏజ్ పెరిగిన తర్వాత, లేదంటే కొన్నిసార్లు కొన్ని సివియర్ కండిషన్స్లో వెంటనే కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు. సో అందరూ 3 months వరకు హెవీ వర్క్ చేయకుండా డెలివరీ అయిన వాళ్ళందరూ జాగ్రత్త తీసుకోండి. ఈవెన్ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు కూడా 6 weeks వరకు బరువు పనులు చేయకూడదు. సిజేరియన్ అయిన వాళ్ళైతే 3 months వరకు బరువు పనులు చేయకూడదు. ఓకే.